టు ఆల్, వెల్కమ్ టు మాన్సా తారు ఛానల్. అండ్ నేను విజిట్ అయ్యాను బల్కంపేట్ టెంపుల్కి. మా అక్క వాళ్ళ యానివర్సరీ అనమాట, 25th యానివర్సరీ దే ఆర్ సెలబ్రేటింగ్ ఇన్ బల్కంపేట్ అనమాట. ఇంకా డైరెక్ట్గా అక్క వాళ్ళని కలవకుండా ఇంకా డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి విజిట్ అయ్యి కొబ్బరికాయ కొట్టేసేసి దర్శనం చేసుకున్నాం. ఫ్రైడే కాబట్టి ఈ రష్ చాలా తక్కువ ఉంది. అదే ట్యూస్డే, వెనస్డే అండ్ సండే వెళ్తే ఫుల్ హంగామా ఉంటుంది. ఇంకా లైన్ అప్పటికీ ఉంది. అండ్ నేను తారకుటి అయితే లైన్లో నించొని ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి అన్ని దేవుళ్ళని తలుచుకుంటూ దర్శనం చేశాము. అండ్ లైన్లో అయితే తారకుటి అటు ఇటు పిల్లలని చూడడము అలా చేసింది. దర్శనం అయితే బాగా అయింది. నేను ట్రై చేశాను వీడియో తీయడానికి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా వద్దు వద్దు అని చెప్పేసి ఫోన్ లాక్కుంటామని చెప్పేసి అన్నారు. నేనైతే దర్శనం బాగా చేసుకున్నా అమ్మవారిది, ఎల్లమ్మ తల్లిది. అండ్ ఎంతమందికి బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోవడం ఇష్టము, ఆమె దగ్గర మొక్కు కోరుకుంటే బాగా తీరుతుందని ఎంతమందికి ఇష్టము, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పూజలు చేసే వాళ్ళు చాలా నమ్ముతారు కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి నాగదేవత అమ్మవారు లైన్గా ఉన్నదానికి ఇంకా దర్శనం చేసుకుంటా తారకుటికి పులిహోర లడ్డు తీసేసుకున్నాను. మళ్ళీ పూజ అంతా అయిపోయినాక మమ్మీ కాదు ఇక్కడ దేవుణ్ణి అమ్మవారిని పెట్టేసి అమ్మవారు అలంకరించినవి ఐటమ్స్ అవన్నీ లైక్ దేవుడి దగ్గర సేల్ చేస్తున్నారు. ఇంత అమౌంట్ లేదా అన్నదానంకి పే అవుట్ చేస్తున్నారు. శారీస్ ఇట్లా సేల్ చేయడం. అండ్ ఇక్కడ వచ్చేసేసి పక్క వాళ్ళకి వడి బియ్యం అనేది పోస్తున్నారు. ముగ్గురు సిస్టర్స్ అనమాట. ఇది ఈ అక్క వచ్చేసేసి చిన్న సిస్టర్. అండ్ మా పెద్దమ్మ రీసెంట్లీ ఎక్స్పైర్డ్ అయింది కాబట్టి ఇప్పుడు అక్క వాళ్ళ టర్న్ కాబట్టి అక్క వాళ్ళు వడి బియ్యం పోస్తున్నారు. అండ్ 25th యానివర్సరీ దే సెలబ్రేటెడ్ అనమాట. మా దగ్గర వడి బియ్యాలు వేసుకుంటారు. ఫంక్షన్స్ అయితే వాళ్ళు ఫంక్షన్స్ పెట్టుకుంటే ఇది మెయిన్ రీజనబుల్, లైక్ యానివర్సరీ లేదా బోనం ఎక్కియడము, లైక్ కొత్త బట్టలు పెట్టి వడి బియ్యాలు అనేది పోస్తారు అక్క బావలు. అండ్ ఇది చిన్న అక్క అనమాట, లాస్ట్ అక్క ఝాన్సక్క. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వడి బియ్యం పోసారనమాట. అలా టవల్ కప్పుకొని కొంగు కప్పుకొని వడి బియ్యం అనేది ఇలా 3 times వేస్తారు. మీ దాంట్లో కూడా ఇలానే చేస్తే మా తెలంగాణ అయితే వడి బియ్యం అనేది కంపల్సరీ పెడతారు, పోస్తారనమాట. ఏదైనా ఫంక్షన్ అయింది బియ్యాలు పోయకపోతే పోస్తారు. అండ్ ఇక్కడైతే ఇంకా లైన్ బై లైన్ ఒక్కొక్కరు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, మా అక్క వాళ్ళ సైడ్ నుంచి, బావ వాళ్ళ ఫ్యామిలీ నుంచి పోస్తున్నారు. మా సైడ్ మా అత్త ఇంకా మామయ్య, పెద్ద మామయ్య వాళ్ళు పోస్తున్నారు అనమాట. లైక్ 3 times ఒకటేసారి కపుల్స్ ఇద్దరు హ్యాండ్స్లో పట్టుకొని 3 times వడి బియ్యాలనేది వడి నింపేస్తారు. అలా లైన్గా ఒక 5 members 5 couples వచ్చి వడి బియ్యాలనేది నింపేసేయాలన్నమాట. చూసేయండి, ఇక్కడైతే వడి బియ్యంతో ఫస్ట్ కానిచ్చేసారు. వాళ్ళకి బట్టలు పెట్టిన తర్వాత వడి బియ్యం అనేది నింపేసి ఈ బియ్యాలు పోసుకోవడం కంప్లీట్ కాగానే లంచ్ ప్రాసెస్. అండ్ తారకుటి మాటినట్లేదని చెప్పేసి ఇంకా ఒకటి మేడం గారు ఎక్కువ సతాయించింది. ఇంకా పిక్స్ అనేది దిగేసాము కజిన్స్తో, బ్రదర్స్తోని, సిస్టర్స్తోని. ఓవరాల్ అయితే వాళ్ళ పిల్లలతో కూడా దిగేసి ఇలా ఎంజాయ్ చేస్తాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.